రామారావు పక్కన మాది షాపండి. నేను ఎదురు బొంగులోని చికెన్ తయారు చేస్తానండి. బ్యాంబో చికెన్ అనేది చాలా ప్రసిద్ధిగాంచిందాగా అరకువేలులోని ఇప్పుడు అది రుచికరమైన వంటకంలాగా తయారైందండి. బ్యాంబో చికెన్ అనేది చాలా రుచిగా ఉంటుందని వచ్చే పర్యాటకులతో ఆకర్షణంగా మారిందండి. బ్యాంబో చికెన్ అందులో చికెన్ బాగా 1 గంట నానబెట్టుకొని చికెన్ అందులో వేసి బాగా ఉడకబెడితే చాలా రుచిగా ఉంటుందండి. అందులో చికెనే కాకుండా బిర్యానీ కూడా తయారు చేస్తామండి బ్యాంబోలోనే. ఆ బిర్యానీ తయారు చేయడం అనేది అది ప్రకృతిలో ఏమీ కలపకుండా అంతే సొంతంగా దాని నీరుతోనే అది మరుగుతుంది, దాని నీరుతోనే అది ఉడుకుతుందండి. ఆ విధంగా ఈ రుచికరమైన వంట తినడానికి వచ్చిన పర్యాటకులకు ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. అరకువేలిలో బ్యాంబో చికెన్ అనేది వచ్చే పర్యాటకులకు ఆకర్షణంగా మారింది. ఈ ఫుడ్ కోసం చాలా మంది వస్తూ ఉంటారు. ఈ విధంగా బ్యాంబో చికెన్ అరకువేలిలో చాలా ప్రసిద్ధిగాంచింది. ఇది బ్యాంబోలో పెడుతున్నాం. బ్యాంబో అనేది చాలా మంచిది. కనీసం 3 నెలలకు ఒకసారి అయినా ఇది వాడాలి. మనకు ఒంట్లో నొప్పులు ఏవైనా ఉన్నా అది మన ఆరోగ్యానికి మంచి చేస్తుంది. ఈ నీటితోనే ఉడుకుతుంది కానీ దీనికి నీళ్ళు అనేది ఏమి యూజ్ చేయము, నీళ్ళు అనేది వాడమన్నమాట. ఆ విధంగా బ్యాంబో చికెన్ అనేది ఆరోగ్యానికి మంచిది. దాంతోపాటు ఇది అరకులో మంచి ఫేమస్ ఫుడ్. ఎందుకంటే మన పూర్వీకులు వేటకెళ్ళినప్పుడు దీన్ని వాడేవారు. తబేలను గట్టలు పట్టుకెళ్ళేవారు కాదు కదా, అందుకోసమని దీన్ని వాడేవారు. కానీ ఇది రుచికి బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా బాగుంటుంది. అన్ని విధాలుగా బ్యాంబో చికెన్ అనేది మంచిది. ఇది అరకులో చాలా ఇష్టమైన తిండి. ఇందులో బిర్యానీ కూడా చేసుకోవచ్చు. బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. అరకులో వచ్చిన వాళ్ళు ఈ తిండిని మర్చిపోకూడదు. బ్యాంబో చికెన్ ఈ ఆకు కూడా మంచిది ఆరోగ్యానికి. ఎందుకంటే మనం ఇసురాకుని అన్ని విధాలుగా వాడుకుంటాం. ఆ ఆకుని ఇప్పుడు నేను వినియోగించుకుంటాం. బ్యాంబో చికెన్ రన్ చేస్తుంటాం మేము. అందులో బ్యాంబో చికెన్ రన్ చేయడం అనేది గొప్ప ఇంతే అండి. బయటకులు వచ్చి తింటుంటారు, బాగా ఇష్టపడి తింటారు, మంచి రుచికరం ఉంది అనేసి. ఇది అందులో తయారు చేయడం అనేది పూర్వీకులు నేర్పించారు మాకు. మేము పూర్వీకుల నుంచి చిన్నప్పుడు మేము తిన్నాం కనుక ఇప్పుడు దాంట్లో మేము కూడా తయారు చేసి విధానం నేర్చుకున్నాం, అది చేసి పెడుతున్నాం పర్యాటకులకి. అది బ్యాంబో బిర్యానీ తయారు చేస్తాం, బ్యాంబో చికెన్ తయారు చేస్తాం. పర్యాటకులు తిని ఎంతో సంతోషంగా తిని ఆనందంగా తినుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ని టూరిస్ట్ కింద పంపిస్తుంటారు, తినుకొని వెళ్తుంటారు. రుచికరంగా ఉంటుందని పర్యాటకులు వచ్చి తింటూ ఉంటారు. అది బ్యాంబో అనేది మంచి ఔషధం అనేసి వాళ్ళు వచ్చి వాళ్ళందరూ వాళ్ళు చెప్పి మాతో చేయించుకొని వాళ్ళు ఇష్టంగా తింటూ ఉంటారు. పర్యాటకులు ఎక్కువగా పదే వచ్చి బ్యాంబో చికెన్, బ్యాంబో బిర్యానీ అనేది తింటూ వస్తుంటారు. అందులో బ్యాంబోలోనే తయారు చేస్తాం కనుక వాళ్ళు ఇష్టపడతారు, కూర్చొని వాళ్ళు తయారు చేసుకొని తీసుకెళ్తుంటారు.